హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ముందుగా ఎలా ఉన్నారు ఏంటి నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఇంట్లో ధూపం వేస్తున్నాను అనమాట. అమావాస్య రోజు కొంచెం క్లీన్ అది చేసేసుకొని ధూపం వేసుకుంటున్నాను. అదే ఇక్కడ ఆ రోజే కొంచెం పిల్లలు ఇంకో ఊరు వెళ్ళాలనేసి షాపింగ్ వెళ్ళాలా కానీ ఉంటాయి కదా వాళ్ళ స్టఫ్. ఇంకా అందుకోసం నేను నా కొడుకు ఇద్దరం షాపింగ్ వచ్చినాము. ఇక్కడ నంద్యాలలో వీమార్ట్ అని ఉంటుంది, చాలానే ఉన్నాయిలేండి, కానీ మేము రెగ్యులర్గా వెళ్ళేదైతే వీమార్ట్కే. ఇంకా పిల్లలన్నీ అక్కడే దొరుకుతాయి వాళ్ళకు, ఎప్పుడు అక్కడికే వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు వాళ్ళు కూడా. ఇంకా వాళ్ళకి కావాల్సినవి ఇంకా ఊరు వెళ్ళాలి కదా, అందుకోసం ఇంకా అక్కడ తీసుకోవాలనేసి వచ్చినాము నేను నా కొడుకు ఇద్దరం. షాపింగ్ చేసేకి వచ్చినామన్నమాట. ఇంకా తీసుకుంటున్నాడు వాడు ఏవేవి కావాలనో అనేసి. నేను అట్లా షూట్ చేసుకుంటున్నా. నాకు కావాల్సినవి నేను ఇంట్లోకి నాకేమన్నా కావాల్సినవి ఉంటాయి కదా అవి. ఇంకా నేను పోయినానంటే ఖచ్చితంగా చాక్లెట్స్ అవి తెచ్చుకుంటుంటాను, షాప్లో పెట్టుకుంటాను. ఎవరన్నా పిల్లలు వస్తే ఇస్తుంటున్నాను అనమాట. నాకు ఎందుకో ఇష్టం. ఆ షాప్ ఎదురుగా కూడా పిల్లలు ఉంటారులేండి, వాళ్ళు కూడా ఇంకా అక్క చాక్లెట్ అక్క అని అడుగుతుంటారు అనమాట నేను కనిపించినప్పుడల్లా. వాళ్ళ కోసం ప్లస్ షాప్కి ఎవరైనా పిల్లలు వచ్చి కాసేపు ఉన్నారనుకో ఇంకా నాకు మంచిగా క్యూట్గా అనిపిస్తారు పిల్లలు, ఇచ్చేస్తానమాట. ఇప్పుడు మా పిల్లలు పెద్దగైనాక ఇప్పుడు చిన్నపిల్లలు అంటే ఎందుకో బాగా నచ్చుతుంది అనమాట. చిన్నపిల్లలు ఇంట్లో ఉండకుంటే వాళ్ళు బాగా గుర్తొస్తున్నారు మన పిల్లలు, నా పిల్లలు. అందుకోసం మన పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఏమో నాకు సరిగా గుర్తులేదు, కానీ ఇప్పుడు మాత్రం పిల్లలు క్యూట్ అనిపిస్తారు నాకు చిన్నపిల్లల్ని చూస్తే. అందుకే చాక్లెట్లు తెచ్చి పెట్టుకుంటుంటాను అనమాట పిల్లల కోసం. నేను కూడా తింటానులేండి, ఇంకా నా కోసం ప్లస్ పిల్లలు ఎవరైనా వస్తే వాళ్ళ కోసం. ఇంకోటి పిల్లలు ఎవరైనా బర్త్డే అదే చెప్పనీకని వస్తారు కదా చాక్లెట్ తీసుకొని, ఇంకా వెంటనే నేను తినేస్తాను అనమాట. అంటే ఎక్కువసేపు అంత ఇష్టం చాక్లెట్ అంటే పిల్లలది కానీ మా ఆయనది కానీ ఉన్నారనుకో వాళ్ళకి కూడా ఇస్తే ఇంకా వాళ్ళు కూడా పట్టు తిను నీకు ఇష్టం కదా నాకే ఇచ్చేస్తుంటారు. ఇంకా ఉంచాను అనమాట. చాక్లెట్లు కనిపించిన వెంటనే తినడం అలవాటు, ఇవ్వడం అలవాటు రెండు ఉన్నాయిలేండి. ఇక్కడ ఆయిల్, ఫేస్ వాష్లు, సోపులు, షాంపూలు, ఇంకా అన్నీ ఇంకా వాళ్ళకి ఏం కావాలో అవన్నీ తీసుకుంటున్నాడు వాడు. ఇక్కడే తేనె అవన్నీ కూడా నేను ఇక్కడే తెచ్చుకుంటాను అనమాట. అన్నీ దొరుకుతాయిలేండి. ఇంకా పైకి వెళ్తే పైన ఇంకేమన్నా తిన్నీక కూడా ఉంటుంది అనమాట. మేమేం పైకి వెళ్ళలేదులేండి, ఇప్పుడే లంచ్ చేసి వచ్చినాము. ఇంకేం తింటావు ఈవినింగ్ టైంలో అయితే, ఒకవేళ ఏమన్నా తినబుద్ధి అవుతుంది. ఇక్కడ ఫేస్ వాష్లు ఏమో చూస్తున్నాను. పాపకు కూడా కాల్ చేసింటి, ఆమె కూడా తీసుకోలేమ్మా అంటే ఇంకా చేస్తానన్నమాట. ఇక్కడికి వస్తే ఒక్కదాని అయితే ఎప్పుడు రానులేండి, పాపతో కానీ వాడితో కానీ వస్తా. ఇంకా పాపతో వచ్చినప్పుడు వాడిని అడుగుతా, వాడితో వచ్చినప్పుడు పాపని అడుగుతుంటా వాళ్ళకేం కావాలా అనేది. ముందే తెచ్చి పెడతానమాట స్టాక్, ఏమైనా వాళ్ళకి అవసరమైతే అన్నట్లు ముందే తెచ్చి పెడుతుంటా. చాలా పెద్ద మాల్లే అండి, చాలా పెద్ద మాలు. ఇంకా అన్నీ దొరుకుతాయి ఇక్కడే. ఎక్కువ శాతం ఇక్కడికే వస్తుంటాం. వచ్చినా అంటే బిల్లు 2000 3000 అట్లా అవుతుందిలేండి. ఇంకా అన్నీ తీసుకుంటాం కదా. షాంపూలు, సబ్బులు, ఇంకా ఆ ఫుడ్ ఐటమ్స్ అదే అన్నీ గ్రాసరీస్ కూడా అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇంకా స్టీల్ సామాన్లు ఉంటాయి, అన్నీ ఉంటాయిలేండి. ఇది ఇంకా తెలుసు కదా మాల్ అంటే వీమార్ట్. ఇంకా అన్ని మాల్స్ అన్నీ దొరుకుతాయిలే. ఇంకా అదే ఇక్కడ మేము చూస్తూ ఉన్నాము. బాగుంటుంది కదా అట్లా బయటకు వచ్చి పిల్లలతో ఇట్లా షాపింగ్ చేయడం అంటే నాకైతే ఇష్టం. మరి మీలో ఎంతమందికి ఇట్లా షాపింగ్ ఇష్టం అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఇష్టం. కొంచెం మైండ్ అనేది రిలాక్స్ వస్తుంది అనమాట. అంటే నాకున్న ఈ వర్క్ ప్రెజర్కి ఇట్లా వెళ్ళాలని అనుకుంటుంటా నేను, అందుకే వస్తుంటా అప్పుడప్పుడు. ఖచ్చితంగా అప్పుడప్పుడు కాదు, పిల్లలు ఎప్పుడు వచ్చినా వస్తుంటా. ఇంకా పిల్లలు బాగానే వస్తుంటారు, నాకే టైం కుదరక ఒక్కోసారి స్కిప్ అవుతుంటుంది. బెడ్షీట్స్ ఏమో ఉన్నాయి చూసినాను, కానీ ఇంకేమో తీసుకోలేదు. ఇప్పటికి వద్దులే, ప్రస్తుతానికి ఉన్నాయనేసి తీసుకోలేదు.
ఇంకా పైకి కూడా వెళ్ళినామా, ఇది పైననేనా, పైకి కూడా వెళ్ళాం అనుకుంటా. పైన కూడా అన్నీ దొరుకుతాయి, బాగున్నాయి పైన కూడా. ఇది లేదు అనకుండా ఉన్నాయన్నమాట, అన్నీ దొరుకుతాయి అన్నమాట. అందుకే ఎక్కడంటే అక్కడ తిరగము, కరెక్ట్ ఇక్కడికే వచ్చి ఇక్కడ ఇది పైనే అనుకుంటా, ఇక్కడే అన్నీ తీసుకొని వెళ్తుంటాము. ఇవేమో సామాన్లు తోమేవి బ్రష్లు, అవి కూడా ఇక్కడే తెచ్చుకుంటూ ఉంటాను నేను. ఇది పైననే లేండి. ఇంకా ఇవి కూడా తీసుకున్నాను, చెప్పులు, టెడ్డీ బేర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. అన్ని ఐటమ్స్ ఉన్నాయిలేండి. కిచెన్ వేర్ కూడా అన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. స్టూళ్ళు, టబ్బులు, డస్ట్బిన్లు, చైర్లు, ఆల్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. ఇంకా ఇవన్నీ తీసేసుకొని ఇంకా బిల్ కూడా ఇక్కడే ఉంటుంది, బిల్ కౌంటర్ కూడా. ఇంకా పదా ఇక్కడే బిల్ వేయించుకుందాం అనేసి మా వాడు వేయించుకొని ఇంటికి వచ్చి పాపకు కాల్ చేసింటే ఫేస్ వాష్లు మ్యాగీ తెమ్మని చెప్పింది ఆమె కోసం. ఇంకా అవి తీసుకున్నాను. ఇవేమో అట్లు బ్రష్. ఇంకా అక్కడ నుంచి చాక్లెట్ తెచ్చుకున్నాం కదా, అదే తింటున్నా ఇక్కడ. ఇంకా ఆ తర్వాత ఇంట్లో అమావాస్య కదా, కొంచెం క్లీనింగ్ అది చేసుకున్నాము. పటాలు అవన్నీ కూడా కడిగి నీట్గా పెట్టుకుంటే మార్నింగ్కి ఇంకా ఈజీగా ఉంటుంది అనేసి ఇంకా పైన అంతా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా నావల్ జ్యోతి కూడా వస్తుంది కదా, కొంచెం క్లీన్ చేసుకోవాలి కదా అనే ఉద్దేశంతో సెల్ఫ్లన్నీ క్లీన్ చేసుకున్నాను. ఇంకా కింద ఇక్కడ మొత్తం అన్నీ ఇంకా కడిగి ఆ గాజు గ్లాసులు అవన్నీ ఉంటాయి కదా ఇక్కడ, అవన్నీ కూడా కడుక్కుంటున్నాను నీట్గా. కడిగి పెట్టుకుంటే ఇంకా పండగ వస్తుంది కాబట్టి, మళ్ళీ సీజన్ స్టార్ట్ అయితే ఇంకా నాకు అసలు ఫుల్ వర్క్ ఉందిలేండి షాప్లో. అసలు ఈ వీడియోలు షూట్ చేసుకున్నాను కానీ వీటిని ఎడిటింగ్ చేసుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకున్నామంటే టైమే ఉండకుంటుంది. ఎప్పుడు కానీ సండేనేమో షూట్ చేసుకుంటే నాకు మండే, ట్యూస్డే, వెనస్డేకి టైం కుదిరింది. ఏం చేయాలి చెప్పండి, అంత ఫుల్ షాప్లో కూడా వర్క్ అయితే ఎక్కువ ఉంది. శ్రావణ మాసము, పెళ్ళిళ్ళు, ఇంక ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇంక వర్క్ ప్రెజర్లో ఇంకా ఏం పని చేయాలన్నా చేయలేము, ఇంట్లో పనులు. అందుకే ఇంకా ఈరోజు సండే కదా, ఇంకా మంచిగా స్నానం అది చేసేసుకొని బయటికి వెళ్ళినాం కదా, ఇంకా స్నానం అది చేసేసి ఇంకా ఫ్రెష్గా అన్నీ చేసి పెట్టుకుంటున్నాను. అన్నీ కడిగి పెట్టుకున్నామంటే ఇంకా నాకు నెక్స్ట్ డే మార్నింగే పూజ చేసేసుకోవచ్చు. ఇంకా ఇక్కడేమో అది అమ్మ ఆవు పిడక, అదే పేడ, ఆవు పేడ, ఆవు పాలు, ఆవు పంచకము, ఆవు పెరుగు అన్నీ వేసేసి, ఆవు నెయ్యి, 5 పంచగవ్య దీపం అంటారులేండి, అన్నీ వేసి పేడలో కలిపి పంపించింది. ఇది ఇక్కడ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి, టేక్ కేర్ అండి, హ్యావ్ ఎ నైస్ డే.